వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ కేంద్రంగా జనసేన పార్టీ కార్యక్రమాలు చేపట్టుకుని దిశానిర్దేశం చేస్తూ దేశ సార్వభౌమత్వం ఐక్యత గురించి ఆయన మాట్లాడిన తీరు మనం చూసాం. అలాగే జంజీ గురించి, కాక్రోచ్ల గురించి జాగ్రత్తగా ఉండాలన్న ఆయన సందేశాన్ని కూడా దేశం అర్థం చేసుకుంది. ఆయన చెప్పిన దాంట్లో 100% వాస్తవం కూడా ఉంది. అలాగే జనసేన పార్టీలో సీనియర్ ఎంపీకి మంత్రి పదవి వస్తూ ఉంది. ఢిల్లీ వెళ్ళిన పని కూడా అదొక భాగం అంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కేంద్ర పెద్దలు జనసేనకు ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు ఆ ఎంపీ ఎవరైనా తేల్చడానికే సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎన్డీఏ నేతలతో అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవాలు ఎంత, ఎవరా ఎంపీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి వాళ్ళని విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షక మిత్రులు కూడా. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతాం త్వరలో. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీలో వెళ్ళి దేశ రాజకీయాల్లో కూడా తన ఉనికిని చాటాలన్న ఉద్దేశంతో ఆయన నిన్న సమావేశం పెట్టుకోవటం, జంజీ గురించి, కాక్రోచ్ల గురించి, దేశ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడటం విన్నాం మనం. అలాగే నిన్న వాళ్ళ కేంద్ర మంత్రులను చాలామంది కలుస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ భాగంగా జనసేన సీనియర్ ఎంపీకి మంత్రి పదవి ఇవ్వబోతున్న వార్త కూడా వస్తూ ఉంది. మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇస్తే ఎవరా ఎంపీ? అంటే ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుందండి. అంటే మోడీ గారు ఏదో ఒక సాధారణ రాజకీయ పరిపాలన చేయాలన్న విధానం మీద లేడు. ఎప్పటికప్పుడు నూతన పుంతలు తొక్కుతూ పరిపాలనని చాలా ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళటం, దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం మంచి పాలన ఇస్తుందన్న ఒక భావన రావాలి అనే ఉద్దేశంతో చాలా స్పీడ్గా రోడ్లు కానివ్వండి, రైల్వే కానివ్వండి, అన్ని విమానాశ్రయాలు కానివ్వండి, ప్రజలకు సంబంధించిన ఏ అంశంలోనైనా సరే అంటే అభివృద్ధిని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా కాదు, ఇంకా కొంత తీసుకెళ్ళి ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన మళ్ళీ మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరిస్తారనే మాటలు కూడా ఢిల్లీలోనే వినపడుతున్నాయి. ఆయన ఈసారి మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు, ఎందుకంటే ఎక్కువ బీజేపీ ఇవాళ మిత్రపక్షాల మద్దతు మీద ఆధారపడింది. గతంలో అంటే ఒకే పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉండేది, అందువల్ల ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది. అందువల్ల మిత్రపక్షాలను కూడా బలపరచాలి, వాళ్ళకి ఆయా రాష్ట్రాల్లో పలుకుబడి పెరగాలంటే ఆయా పార్టీలకు చెందిన వ్యక్తులకి కేంద్రంలో తగిన ప్రాతినిధ్యం, ప్రాధాన్యత ఇవ్వాలనే భావనలో కూడా ఆయన ఉన్నట్టు చెప్తున్నారు. అందువల్ల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొన్ని శాఖల మార్పులతో పాటు కొంతమంది వ్యక్తుల మార్పులు కూడా జరుగుతాయి అంటున్నారు. అలాగే గతంలో ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఇప్పుడు జనసేన కూడా ఒక భాగస్వామ్య పార్టీయే, 2 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా. అసలు నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పూర్తిగా ఎక్కువ ఆధారపడేది ఆంధ్రప్రదేశ్ బలం మీద. ఆ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎక్కువ ఉంది. కాబట్టి మొన్న మీరు చెప్పారు, అసలు ఫస్ట్ టైం జనసేన పార్టీ ఢిల్లీలో మీటింగ్ పెట్టి దేశ సమైక్యత మీద కానివ్వండి, సార్వభౌమాధికారం మీద కానివ్వండి, వీటన్నిటి అంశాల మీద కూడా ఒక దిశానిర్దేశం చేయటం, తర్వాత దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, తర్వాత ఈ కాక్రోచ్ పార్టీలు ఇలాంటి కొన్ని జాతీయ స్థాయిలో ఉన్న సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పటం. నిజానికి ఆయన అతి తక్కువ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా దాదాపు 600-700 మంది ప్రతినిధులు, అంటే ముఖ్యమైన నాయకులంతా కూడా వాళ్ళు ఇక్కడి నుంచి కావాలని వెళ్ళి జాతీయ స్థాయిలో జనసేన అనేది ఏంటి అని ఉనికిని చూపించుకోవటానికి కూడా ప్రయత్నం చేశారు. అది బాగా సక్సెస్ అయింది. ఆయన కూడా ఒక స్పష్టమైన ఆ మెసేజ్ని అక్కడ నుంచి ఢిల్లీ కేంద్రంగా ఇచ్చిన సందేశం ఒక ఆ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఒక గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్రెడీ 3 మంత్రులు ఉన్నారు. శ్రీనివాస వర్మ గారు ఏమో బీజేపీని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, తర్వాత ఏమో పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఉన్నాడు, తర్వాత అదే పార్టీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నాడు. ఇద్దరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు కూడా మంచి శాఖల్లో ఉన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారనేది మోడీ గారి దృష్టిలో కూడా పడింది. అంటే ఒక జాతీయ స్థాయిలో పార్టీకి పోటాపోటీగా వీళ్ళ ప్రాతినిధ్యం అక్కడ ఉంది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా అట్లా ఉంది. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆయన జనసేన కూడా 2 ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏదైనా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలనే ఒక ఆలోచన. ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి ఫస్ట్ టైం ఎన్నికయ్యాడు. తర్వాత ఆయన మన మచిలీపట్నం ఎంపీ ఉన్నాడు కదా, పేరు బాలశౌరి గారు.
అంతకుముందు మొదటిసారి తెనాలి నుంచి ఎన్నికయ్యాడు. తర్వాత మళ్ళీ 2019లో మచిలీపట్నం చేయడు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మచిలీపట్నం చేయడు. అయితే సామాజిక వర్గాల పరంగా చూస్తే క్షత్రియకి చెందిన శ్రీనివాసవరం గారు ఉంటే, కమ్మ వర్గానికి చెందిన పెంసాని చంద్రశేఖర్, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు జనసేనకు గనక ఇస్తే ఒకే ఫస్ట్ టైం వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ కన్నా బాలశౌరి గారు ఇది 3వసారి ఎన్నికయ్యాడు సీనియర్. తర్వాత ఆయనకి అక్కడ ఢిల్లీలో కూడా అన్ని పార్టీలతోనూ ఇది ఉంది. తర్వాత రాష్ట్రంలో కూడా ఆయనకి ఒక గుర్తింపు ఉంది రాజకీయంగా. కాబట్టి బహుశా ఇస్తే బాలశౌరి గారికి ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి ముందు ఆయన ప్రతిపాదన పెట్టినప్పుడు రెండిద్దరిలో బహుశా బాలశౌరి గారికి ఇవ్వచ్చు. రెండవది పార్టీ పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన మరి అంత సీనియర్ లీడర్ జనసేనలోకి ఆ రోజు చేరటం అంటే ఒక రకంగా రిస్క్ తీసుకుని చేరినట్టే. ఏంటంటే జనసేనకి అంత సామర్థ్యం ఉంటుందా ఉండదా, మరి అంత సీనియర్ లీడర్ రిస్క్ తీసుకుని చేరాడు కాబట్టి. ఆయన తర్వాత వివాదాలు కూడా ఏం లేవు, వివాదరహితమైన వ్యక్తి కాబట్టి బహుశా కనుక ఆ ప్రతిపాదన కనుక వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లాగూ జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మోడీ ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి బహుశా ఈయనకి రావచ్చు అని అనుకుంటున్నారు బాలశౌరి గారికి. తర్వాత మీరు అన్నట్టు వీళ్ళిద్దరికి ఇండిపెండెంట్ శాఖలుగా ఇస్తారు. ఇప్పుడు ఈయన విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. అదే విమానయాన శాఖ మంత్రి మారుతారు, వేరే శాఖ చెప్తారని కూడా వార్తలు. క్యాబినెట్ లో ఇంకా ప్రాధాన్యత గల, ఎందుకంటే ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్. పెంసాని చంద్రశేఖర్ గారు అక్కడ అమెరికాలో కూడా ఆయనకంటూ ఆయన ప్రూవ్ చేసుకుని ఒక టెక్నోక్రాట్గా చాలా మంచి ఇది ఉంది ఆయనకి. ఇప్పుడు సహాయ మంత్రి హోదా ఉంది, దాన్ని మంత్రి స్వతంత్ర మంత్రిగా చేస్తారు, క్యాబినెట్ ర్యాంకు. అది కాకుండా టీడీపీకి ఇంకో మంత్రి పదవి కూడా వస్తుంది, రాయలసీమ ప్రాంతానికి ఇస్తారని చెప్పి కూడా ప్రచారం ఉందండి. అది దీనికి సంబంధం లేదు, జనసేనతో సంబంధం లేకుండా టీడీపీకి ప్రాధాన్యత పెంచేందుకు ఇంకొక ఇది అవకాశం. అంటే అప్పుడు మీకు టీడీపీతో సంబంధం లేకుండా జనసేన ఒకటి, టీడీపీ 3, బీజేపీ ఒకటి 5 మంత్రులు అవుతారు రాష్ట్రం నుంచి. అవునండి. ఒకప్పుడు 4-5 ఉన్న సందర్భాలు ఉన్నాయండి, అంత ముందు కూడా ఉంటారు. అందులో ఈసారి ఏంటంటే కూటమి ప్రభుత్వం కదా, ఇప్పుడు వాళ్ళ బీజేపీ ప్రతినిధి ఉండాలి. బీజేపీకి ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశానికి మరి 2-3 ఉండటంలో పెద్ద విచిత్రం ఉంది. తర్వాత కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారికి 2 ఉన్నా ఆయన రాజకీయ ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని ఒకటేస్తారని అంటున్నారు. టీడీపీకి ఒక గవర్నర్ పోస్ట్ కూడా వచ్చే అవకాశం, త్వరలో నియమించే అవకాశం కూడా ఉందంటున్నారు. అది సీనియర్స్ ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు 83 నుంచి కొనసాగుతున్న వాళ్ళు కూడా 82 నుంచి కొనసాగుతున్న టీడీపీ నేతలు ఉన్నారండి. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రివర్గంలో వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత అంటే ఇవ్వకపోయినా అటువంటి గౌరవమైన పోస్టులు కనుక అయినప్పుడు ఎవరినన్నా ప్రతిపాదిస్తారు. టీడీపీ నుంచి ఎవరు అయ్యే అవకాశం ఉందంటారు మంత్రిగా? ఇప్పుడు మన రాయలసీమ ఏరియా నుంచి అంటే బైరెడ్డి శబరి ఉన్నారండి. ఆమె ఫస్ట్ టైం ఎన్నికైనా కూడా ఆమె గొంతుని పార్లమెంట్లో చాలా బాగా వినిపించగలిగారు. చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని, జాతీయ స్థాయిలో దృష్టిని కూడా ఆకర్షించినవి. అనేక సున్నిత అంశాల్లో కూడా సుదీర్ఘంగా మాట్లాడగలగటం, లోతుగా మాట్లాడగలగటం, ఒక స్పష్టమైన రాజకీయ వైఖరిని చెప్పగలగటం కూడా ఆమెకి ఉన్న అడ్వాంటేజ్. కాబట్టి మహిళగా కూడా, కాబట్టి ఒక మహిళకి అక్కడ ఇవ్వాలని కూడా మరి ఉన్నత విద్యావంతురాలు బాగా మాట్లాడుతున్నారు. తర్వాత రాయలసీమ ప్రాంతానికి చెంది ఉండటం అదొక ఇది. ఇప్పుడున్న మంత్రులు ఇద్దరు కూడా, ఒకరు గుంటూరుకిను ఒకరేమో విజయనగరం. కాబట్టి ఈమె రాయలసీమ ప్రాంతం కాబట్టి శబర్ గారికి కూడా రావచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా మంత్రి పదవి బైరెడ్డి శబర్ గారికి, అలాగే జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారికి, అలాగే పెంసాని చంద్రశేఖర్ గారికి ప్రమోషన్తో ఇండిపెండెంట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి వేరే శాఖ కానీ లేకపోతే పౌర విమాన శాఖ కానీ కంటిన్యూ చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.